మీకు తెలుసా, ఒక చిన్న వ్యాక్సిన్తోని మనం ఎన్నో క్యాన్సర్స్ని నివారించవచ్చని? తెలియని వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్. నేను డాక్టర్ శ్రావిక, కన్సల్టెంట్ ఆబ్స్ట్రిషన్ అండ్ గైనకాలజిస్ట్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్. ఈరోజు హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్, హెచ్పివి వ్యాక్సిన్ గురించి మనం తెలుసుకుందాము. అది ఒక వైరస్, హ్యూమన్ పాపిలోమా వైరస్. అది చాలా క్యాన్సర్స్కి ఒక రీజన్. గర్భసంచిలో సర్వైకల్ క్యాన్సర్, ఈనల్ క్యాన్సర్, వెజైనల్ క్యాన్సర్, వల్వల్ క్యాన్సర్, ఓరోఫారెంజియల్ క్యాన్సర్, ఇలా చాలా రకాల క్యాన్సర్కి అదొక కారణం. అందుకనే ఆ క్యాన్సర్ని నివారించుకోవడానికి మనం ఈ వ్యాక్సిన్ తీసుకోవాలి. ఇది ఎవరెవరికి ఇవ్వచ్చు? 9 నుండి 45 సంవత్సరాల మధ్యలో ఉన్న అబ్బాయిలు, అమ్మాయిలు ఎవరికైనా ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు. 9 నుండి 15 సంవత్సరాల మధ్యలో వాళ్ళైతే 2 డోసుల వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. 15 సంవత్సరాల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళైతే 3 డోసుల వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది ఎవరెవరు తీసుకోకూడదు? ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చి కన్సీవ్ అయి కంటిన్యూ అయిన వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఈ వ్యాక్సిన్ తీసుకోకూడదు. పాలిచ్చే తల్లులు ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చు. డెలివరీ అయిన తర్వాత కూడా వ్యాక్సిన్ అనేది తీసుకోవచ్చు. ఇంకొకటి, కొంతమంది ప్రెగ్నెన్సీ రాకముందు ఒక డోస్ తీసుకొని ఉంటారు. మళ్ళీ దాని తర్వాత ప్రెగ్నెన్సీలో అది సెకండ్ డోస్ తీసుకోకుండా డెలివరీ అయిన తర్వాత మిగతా డోసులు అనేది కంటిన్యూ చేయాలి. థ్యాంక్ యూ.